గైస్ ఈరోజైతే మహేష్ బాబు గారిది నేను ఒకటి రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ హడావిని కంట్రోల్ చేయలేక పోలీసులు కంట్రోల్ చేశారు. ఎక్కడనే మహేష్ బాబు గారి బర్త్డే సెలబ్రేషన్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయడం. ఈ సినిమాని అభిమానులు ఎంతగా ఎంజాయ్ చేశారంటే థియేటర్లో కొత్తగా రిలీజ్ అయినప్పుడు ఏదైతే ఎంజాయ్మెంట్ ఉందో రిలీజ్లో కూడా అదే ఎంజాయ్మెంట్ ఉంది. ఈ సినిమాకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మహేష్ బాబు గారి సినిమాల్లో ఉన్న కల్ట్ క్లాసిక్ మూవీస్ 2 ఉంటాయి, కానీ ఆ సినిమాలు ఆ టైంలో డిజాస్టర్స్. ఒకటి కలేజా, 2 ఒక్కనే. ఈ సినిమాని థియేటర్లో చూసి మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ మహేష్ బాబు గారిని యాక్టింగ్ ఒక లెవెల్ ఎక్స్ట్రాగా తీసుకెళ్ళి సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది క్లైమాక్స్లో మహేష్ గారి యాక్టింగ్ అయితే పీక్స్. అంతమంది అభిమానులతో కలిసి నేను యాజ్ అ మహేష్ బాబు గారిని ఇష్టపడే ఒకటిగా సినిమాని అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఫీలింగ్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నాట్ ఓన్లీ మహేష్ బాబు గారి అభిమానులు, చాలామంది ఈ సినిమాస్కి సెపరేట్ ఫ్యాన్ బేస్. సుకుమార్ గారి కన్ఫ్యూషన్ స్క్రీన్ ప్లే కానీ ఇంకోటి కానీ మహేష్ బాబు గారి ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ సినిమా ఆ టైంలో డిజాస్టర్ అయింది. అనుకున్నంతగా జనాల్లోకి వెళ్ళలేదు. అటెండ్ బికాస్ ఆఫ్ ముందుగా రివీల్ చేసేవలసింది. హీరోకంటూ ఒక డిసీజ్ ఉంటుంది ఇలాగెలాగంటే జనాలు కొంచెం అండర్స్టాండబుల్గా ఆలోచించేవారేమో. కానీ ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారు ప్రయోగాలు తగ్గించేశారని చెప్పొచ్చు. ఒక్కడే అనుకున్నంత ఆడకపోయేసారు, ఆయన ప్రయోగాలు చేయడం మానేశారు. బట్ ఇండస్ట్రీలో ప్రయోగాలన్నా కొత్తగా అటెంప్ట్ చేయాలన్నా ఫస్ట్ ప్లేస్ మహేష్ బాబు గారికైనా చెప్పాలి. ఎనీవే ఒక్కనే సినిమా చూడడం హ్యాపీగా ఫీల్ అయ్యి మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్ ద వీడియో అండ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, యూట్యూబ్ ఛానల్ V8 Vibes. Thank you so much.